all the fans, here comes the and we call him Gabbar Singh. Gabbar Singh, Gabbar Singh, he's on the way to do something. Gabbar Singh, Gabbar Singh, it's a brand new song to sing. Hearty welcome, Bandla Ganesh garu. How are you? Blockbuster. సెట్ లో ఇంపార్టెంట్ వ్యక్తులను ఎట్లాగైతే పరిచయం చేస్తానో ఇంపార్టెంట్ కాని వ్యక్తుల్ని కూడా పరిచయం చేయాలి కాబట్టి No, వాడు చాలా ఇంపార్టెంట్ రా. ఈజ్ లైక్ మై సన్. మీ సన్ ఇంత చండాలంగా ఎందుకు ఉంటాడన్నా? ఈజ్ మై అడాప్టెడ్ సన్ రా. డాడీ ఐ లవ్ యూ డాడీ. నువ్వు నా ముందు నాగబాబు గారిని డాడీ అన్నావు అంటే నేను షో నుంచి వెళ్ళిపోతాను. తప్పైపోయింది డాడీ, సారీ. ఇదేంటో తెలుసారా? 7 o'clock బ్లడ్ అయితే కాదు. నేను బండగల నుంచి మాట్లాడుతున్నా. ఎవరు? బొమ్మతిరి నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ మీరు ఈ రోజు గెస్ట్ గా రావాలి సార్ మా షోకి. టైం చెప్పండి. 7 o'clock సార్. 7 o'clock సార్. ఆ గడ్డం ఎక్కువైంది, కొంచెం షేవింగ్ తప్పకుండా చేస్తా సార్. బ్లేడ్ వద్దు నాకు, గొడ్డలతో చేయి. సార్ ఏ అన్నాడు. ఒకప్పుడు బండ్లా అంటే ఎవరు ఇండ్లా, ఇప్పుడు బండ్లా అంటే ఒక వండర్లా. మిరపకాయ తింటే కారం, నాగబాబు గారంటే మమకారం. ఆయన ఒక శిఖరం, ఆయన్ని కలవడానికి ఒక ఎకరం అమ్మే. మా పిల్లలు నన్ను అడిగారు ఎత్తుకు ఎదగడం అంటే ఏంటి నాన్న అని. నేను నాగబాబు గారి ఫోటో చూపించా. ఈ ఏజ్ లోనే ఈ పాటకి ఇలా డాన్స్ చేస్తున్నావు అంటే అసలు తాత ఎట్లా భరిస్తున్నాడు నిన్ను? వాడు ఉంటేగా భరించడానికి. లేడా? పోయిండు. అయితే ఇప్పుడు ఎలా మరి? పెళ్లి వాళ్ళు వస్తున్నారు, ఇంకా రాలేదేంటి? వచ్చారు. ఆ ముసలిది ఉంది కదా, మొత్తం చెడగొట్టి ఏదేదో చెప్పి తరిమేసింది. నాకుతో సంబంధం చెడగొట్టావంటే? మా నాన్న నాకు 30 సంవత్సరాలకు చేశాడు రా పెళ్లి. 30 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ ఊర్లో ఏ ఆడపిల్లికి పెళ్లి కాకూడదు, కానివ్వను కూడా. మన వయసు వాళ్ళంతా వంగిపోయి కిందకు చూస్తుంటే ఈ వయసులో నువ్వు ఒక్కదానివేనే పైకి చూస్తున్నావు. రంగయ్య లేచిపోదామా? ఈ వయసులో నేనే లేవలేను, నిన్ను లేపుకెళ్ళి నేనే చేసుకుంటానే. ఎవరు? ఇంత అందగత్తి నేను సారీ బాబు గారు, మీ కళ్ళల్లోకి నేను చూడలేకపోతున్నాను. ఐఎమ్ సారీ. నేను కూడా వెళ్ళలేకపోతున్నాను. ఈ అదిరింది సెట్ ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది నేను అనుకోలేదు. నాకు ఈ రోజు పెళ్లి చూపులు, అది దృష్టిలో పెట్టుకుని తండ్రికి యాక్ట్ చేస్తే చాలు. ఎక్కడికి వెళ్ళేది ఆగండి, తండ్రి వస్తే సరిపోయిందా? తల్లి విద్యాబాలను కూడా ఏర్పాటు చేసాం. అమ్మను కూడా బుక్ చేసావా? మీ అమ్మ కత్తిలాగుంది. ఏమల్లుడు ఒక్కడే వచ్చి అమ్మ నన్ను రాలేదా? ఎందుకు రాలేదు? మమ్మా పప్పా ఇడు ఫాదర్ గా మర్చిపోయి మొగుడుగా. మీ నానేంటి మీ అమ్మ వెనకాల అంత ఫాలో అవుతున్నాడు? చాలా రోజుల గ్యాప్ వచ్చింది.